గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం, రాబోయే శనివారం వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం శశిఋతువు ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం చతుర్దశి రాత్రి 1:42 వరకు ఉంది. పూర్వభద్ర నక్షత్రం పగలు 11:49 వరకు ఉంది. వర్జన్ రాత్రి 8:45 నుంచి 10:15 వరకు ఉంది. అమృత ఘడియలు తెల్లవారితే సోమవారం అనగా 5:41 నుంచి 5:53 వరకు ఉన్నాయి. శేషం ఆ సోమవారం ఉదయానికి వెళ్తాయి. అలాగే ఈ రోజున సాయంత్రం దుర్ముహూర్తం 4:31 నుంచి 5:20 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు ఈ రోజున సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:09. ఇక ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే గురు బుధులిద్దరూ కూడా మేషంలో ఉంటారు. రవి రాహు శుక్రులు మరి మీనంలో ఉంటారు. కుజశనులు ఇద్దరు కూడా కుంభంలో ఉంటారు. కేతు కన్యలో ఉంటారు. ఇది ఈ వారం రోజులు కూడా ఉన్నటువంటి గ్రహచారం. 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూసే ముందు ఈ వారంలో ముఖ్యమైన పర్వాలు చూస్తే రేపటి రోజు అంటే 8 ఏప్రిల్ సోమవారం వ్రతం. అమావాస్య సోమవారం కలిసిన రోజున చాలా విశేషమైన రోజు. సంతానం కలిగిపోతోంది అనుకుంటున్నటువంటి వాళ్ళు, సంతానం నిలబడట్లేదు అనుకున్న వాళ్ళు, సంతానం కలగటం లేదు అనుకున్న వాళ్ళు, సంతానం కలిగింది అది అభివృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య సోమవారం కలిసిన రోజున ఒక వ్రతం ఉంది. మీరు వ్రతరత్నాకరం అనేటువంటి గ్రంథం వావిళ్ళు వారిది చక్కగా డౌన్లోడ్ చేసుకున్నా సరే, ఇతరమైనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలా పబ్లిషర్స్ ఈ సోమవారం వ్రతాన్ని పబ్లిష్ చేశారు. వాటిని తీసి ఒకసారి కథాగమనం అంతా కూడా చదువుకోండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళడం, అక్కడ శుభ్రంగా అలికి ముగ్గులు వేసి ఒక 108 ప్రదక్షిణాలు చేయడం, ఆ రావి చెట్టు కింద లక్ష్మీనారాయణ ప్రతిమ ఉంచి 108 ప్రదక్షిణాలు చేయడం, దాంతో ముడిపడి ఒక వ్రతం అంతా కూడా చెప్పబడింది. భీష్ముల వారు ధర్మరాజుకు ఉపదేశం చేసినటువంటి వ్రతం అది. దీని మూలంగా వంశవృద్ధి ఖచ్చితంగా చేకూరుతుంది. ప్రత్యక్షంగా నిదర్శనం ఇది. మరి అటువంటి గొప్పదైనటువంటి ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అందరికీ కూడా సంతాన సంబంధమైన ఇబ్బందులు పోతాయి. అలాగే మరి మంగళవారం నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది, ఉగాది. ఈ ఉగాది నాడు అందరం కూడా ప్రాతకాలంలో లేచి అభ్యంగన స్నానాలు పూర్తి చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని పంచాంగం పూజ చేయడం. ఈ పంచాంగానికి కాలపురుషుడు అనేటువంటి నామధేయంతో ఈ పంచాంగానికి పూజ చేయడం మూలంగా అందరికీ కూడా రాబో సంవత్సరం అంతా కూడా ఎట్లా ఉండాలి, ఏం చేయాలి విషయాల మీద ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి వీలుగా మనకి మొదటి నుంచి ఉన్నట్టు అలవాటు, దాన్ని అందరం కూడా దీన్ని గమనించుకోవాలి. వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి ఇక్కడి నుంచి 9 రోజులు. ఇక మనం ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారాన్ని ఆధారం చేసుకుని 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా భగవన్నామ స్మరణ చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అందరూ కూడా ఈ వారం రోజులు అన్ని కార్యక్రమాల్లోనూ చాలా ప్రశాంత చిత్తాన్ని ప్రదర్శించాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ధన వ్యయం బాగా జరుగుతుంది. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరత్రా ఎవరి వ్యవహారాలను కూడా తలదూర్చవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనపరచాలి. ఆర్థిక లావాదేవీలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. మీరు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటి వాటిల్లో కొంచెం వాయిదా పద్ధతిని మెయింటైన్ చేస్తే కొంతవరకు సమస్యలు దూరంగా ఉండే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. విద్యార్థులకు, రైతులకు కొంచెం శ్రమయుక్తంగా ఉంటుంది. అశ్విని నక్షత్రం వారికి కొంచెం చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళు వాహన ప్రమాదాలకి తరచుగా దగ్గరే అవకాశం వస్తుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళ విషయంలో ఆర్థిక లావాదేవీల ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. ఆ రోజు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయడం వల్ల కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. వృషభ రాశి.
అన్ని పనులు వేగంగా సాగుతాయి, కానీ ధన వ్యయం బాగా జరుగుతూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి, కానీ ఇబ్బందికరం కావు. మీ యొక్క దైనందిన కార్యక్రమాల యొక్క ప్రభావం వృత్తి విషయాల మీద పడుతుంది. ఆ కారణం చేత కొంచెం వృత్తి విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు బాగా జాగ్రత్తగా సంచారం చేయాలి. అలాగే ఆ మానసిక వ్యవస్థ బాగున్నప్పటికీ కూడా కొన్ని పనులు చేయదగినవి ఉంటాయి, కొన్ని పనులు చేయకూడని ఉంటాయి. అవి విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య పరిరక్షణ మీద బాగా దృష్టి కేంద్రీకరించాలి. అలాగే ఇతరుల వ్యవహారాలు తొలగిపోకుండా ఉండాలి. ప్రధానంగా విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ధన వ్యయం బాగా జరుగుతుంది. రైతులకు, విద్యార్థులకు కొంచెం అనుకూల కాలం కాదనే చెప్పాలి. మరి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు చాలా తెలివిగా, ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ రోహిణి నక్షత్రం వారికి ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మృగశిర నక్షత్రం వారు మాత్రం తటస్థంగా, తాత్కాలికంగా చిన్న చిన్న సమస్యలని దాటుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారందరూ కూడా ప్రదోషకాలంలో శివార్చన, ప్రాతకాలంలో గణపతి అర్చన చేయడం మూలంగా కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతూ ఉంది. మిథున రాశి. ఈ మిథున రాశిలో ప్రధానంగా మృగశిర 3, 4 పాదాల వారికి కొంచెం భక్తి కార్యక్రమాల్లో, పుణ్య కార్యక్రమాల్లో, శుభ కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో ఏదైనా అవరోధాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనం వెసులుబాటు చక్కగా ఉండదు, కొంచెం చికాకు పడతారు. ఆరుద్ర నక్షత్రం వారు చాలా చక్కటి ప్రశాంత చిత్తంతో జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. పునరుసు నక్షత్రం వారికి తెలివితేటలు బాగా పనిచేస్తాయి, కానీ ఈ వారం అంతా కూడా అమలు చేసే విషయంలో కొన్ని సందర్భాల్లో మీరే కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించి చికాకులు పడే అవకాశం వస్తుంది. మిథున రాశి వాళ్ళ యొక్క ఆర్థిక కార్యకలాపాలు కొంచెం చికాకుగానే నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అలాగే రుణ వ్యవహారాలు ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రుణాలు ఇచ్చిపుచ్చుకున్న చోట సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు, రైతులకు గురుబలం బాగుంది, అనుకూలమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మీరు ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం మూలంగా ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. కర్కాటక రాశి. చాలా సమస్యలు దాటి కొన్ని సానుకూల ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పుణ్యకార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. సాంఘికంగా గౌరవ మర్యాదలను బాగా ఎక్కువగా పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో చక్కటి అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. మంచి ఫలితాలు బాగా పొందే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించండి. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు ప్రత్యేకంగా శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీ పనులన్నీ కూడా స్వయంగా చూసుకుంటూ ఉంటే కొన్ని లాభాలు వస్తాయి. అష్టమ శని సంచార ప్రభావంగా ఎవరైతే స్వయంగా పనులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం వస్తుంది. గత వారం కంటే మంచి ఫలితాలు ఉంటాయి. పునరుసు 4వ పాదం వారికి కొంచెం వృత్తి విషయాల్లో బాగా జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. పుష్యమి నక్షత్రం వారు కుటుంబంలోనూ, ఉద్యోగ వ్యాపారాల్లోనూ విభేదాలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి అంతటా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలోను, ప్రదోషకాలంలో ఆంజనేయ స్వామి దేవస్థానాల్లోనూ 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. సింహరాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా బాగున్నట్టుగా ఉంటుంది. ఆ బాగా ఉంది అనుకోవడంలో కూడా మోసపోయే లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. గత వారం కంటే బాగుంటుంది, కానీ జాగ్రత్త పడ్డ వాళ్ళకి మాత్రమే సింహరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మఘా నక్షత్రం వాళ్ళ విషయంలో కొంచెం కుటుంబ సమస్యలు విచిత్రంగా వచ్చే అవకాశం వస్తుంది. తెలివిగా సరిచేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. పుబ్బ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చేయగలం, అన్ని పనులు మనం సానుకూలం చేసుకోగలం అనేటువంటి ఉద్దేశంలో ముందుకు వెళ్తారు. కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి సానుకూలమైన ఫలితాలు చేద్దాకా వచ్చే అవకాశం ఉండదు. అలాగే అన్ని పనులు కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి శుభకార్యాలు, పుణ్యకార్యాల నిమిత్తంగా కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది. ఆ విషయంలో కొంచెం బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక సింహరాశి వాళ్ళు రోజు ప్రాతకాలంలో చక్కగా
ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే కలహాలు రాకుండా రోజువారీ పనులు సకాలంలో చేయడానికి అలవాటు పడడం, ఇవన్నీ కూడా చేయడం మూలంగా మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి అంతా బాగున్నట్టుంటుంది. ఈ వారం అంతా కూడా కాలక్షేపం అయిపోతుంది. కానీ ఏ పనులు కూడా సవ్యంగా సాగవు. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు ప్రత్యేకంగా స్వయంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల మీద ఆధారపడవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు తొలగి పోవద్దు అని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి వాటిని కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మీరు చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళ విషయంలో ఈ వారం రోజులు కూడా ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దని, స్నేహితులతో జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. హస్త నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంచెం ఆర్థిక లావాదేవీల్లో మంచి మార్పులు వస్తాయి. మానసికంగా అశాంతి దూరమయ్యే అవకాశం వస్తుంది. అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో పనులన్నీ కూడా సాధించాలి అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ కన్యారాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు నవగ్రహారాధన చేస్తూ ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేయడం మూలంగా కూడా చాలా మటుకు అనుకూల స్థితిలో ఏర్పడే అవకాశం వస్తుంది. తులారాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో శుక్రుడు యొక్క షష్ఠస్థితి సంచార ప్రభావం చేత కొంచెం మోసపూరితమైన వాతావరణం కూడా వెంటపడే అవకాశం వస్తుంది. భార్యాపిల్లల మధ్య మీకు అన్యోన్యం తగ్గే అవకాశం వస్తుంది. అందువల్ల కొన్ని కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి తరచుగా పిల్లలతో ఇబ్బందికరమైన వార్తలు ఎక్కువగా వినాల్సి వస్తూ ఉంటుంది. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా సాధించుకునే దిశగా ప్రయాణం చేస్తారు. విశాఖ నక్షత్రం వాళ్ళు కూడా చాలా తటస్థంగా సాధారణమైనటువంటి ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. ఈ తులారాశి వాళ్ళు లక్ష్మీ నరసింహకరావలంబ స్తోత్రం ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసి కూర్చుని పారాయణ చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలని పొందడం, చెడు ఫలితాలను దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ప్రతిరోజు కూడా మీ యొక్క పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనే విషయంలో ఒక మంచి బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలని ప్రదర్శిస్తూ ఉండండి. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పటిదాకా మీకు చాలా అనుకూల స్థితి నడిచింది. ఇప్పుడు కూడా ప్రతికూల స్థితులు ఏమి ఉండవు, కానీ అంటే అనుకూల స్థితి కూడా దూరంగానే ఉంటుంది. అంటే తటస్థమైనటువంటి పరిణామాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలి. అనురాధ నక్షత్రం వాళ్ళ పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో స్వయంగా అన్ని పనులు అబ్జర్వ్ చేసుకోవడం అనే విషయంలో దృష్టి కేంద్రీకరణ చేస్తూ ముందుకు వెళ్ళాలి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మాత్రం వస్త్రధాన్య లాభం చేకూరుతూ ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉంటారు. మీ యొక్క సొంత బుద్ధితో అన్ని పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ప్రదర్శిస్తారు. అయితే ఈ రాశి వాళ్ళందరికీ కూడా శుక్రబలం బాగుంది, రాహు సంచారం బాగుంది కాబట్టి తెలివి, ఓర్పు ప్రదర్శించినటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. ఈ వారం అంతా కూడా మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా, అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి. ధనురాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా ఉంటే మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. చాలా లాభదాయకంగా మీకు అనుకూలించేట్టుగా ఉంది. అవయవాలని కూడా ప్రతికూలిస్తున్నట్టుగా భావన కలుగుతుంది, కానీ ఎటువంటి ఇబ్బందులే ఉండవు. చాలా చక్కని ప్రశాంతమైన చిత్తంతో ముందుకు వెళ్తారు. మానసికమైన ఆందోళన కూడా కంట్రోల్ చేయగలుగుతారు. వాత కఫ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోగలుగుతారు. అలాగే మూలా నక్షత్రం వాళ్ళు ఈ వారం అంతా కూడా
సాధారణ స్థాయి ఫలితాలు పొందుతారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసుకోకుండా ఉంటే అన్ని విధాలా మంచి ఫలితాలు పొందుతారు. ప్రాతకాలంలో గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేస్తూ ఉండండి, ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. మకర రాశి. అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా బాగా సాగుతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. అన్ని వ్యవహారాలను కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ షేర్ వ్యాపారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ అసాధారణమైన కార్యక్రమాలను కూడా సాధారణ స్థాయిలో లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు కనబడుతూ ఉన్నాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదుర్కోగలుగుతారు. అయినప్పటికీ కూడా లాభదాయక ఫలితాలు పొందుతారు. గోపూజ, లక్ష్మీనారాయణ పూజ వదిలిపెట్టకుండా చేస్తూ ఉండండి, తద్వారా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. కుంభరాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, పనులు ఆలస్యం అవుతాయి. అందరి దగ్గర నుంచి కూడా కలహప్రదమైన వాతావరణం వెంబడిస్తుంది. అయినప్పటికీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీ ప్రవర్తన బాగుంటుంది. మీ మైండ్ సెట్ బాగా పనిచేస్తుంది. మీకు మంచి సలహాలు అందుతాయి. అయితే ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి కుటుంబ సంబంధమైనటువంటి పుణ్యకార్యాలు, శుభకార్యాలను కూడా సాగుతాయి. అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు కొత్త ప్రయత్నాలు ఏమి చేయకుండా ఉంటే చాలా బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాం. ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి వారి గుళ్ళో ప్రదక్షిణ చేయడం వలన మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. మీనరాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు సానుకూలం చేసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. పూర్వభద్ర 4వ పాదం వారికి పనులన్నీ కూడా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని విషయాలను కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు ఈ వారం అంతా కూడా చాలా తెలివిగా, జాగ్రత్తగా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళి మరి అన్ని విధాలా కూడా లాభదాయక ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ వారం అంతా కూడా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, గోపూజ చేయడం, లక్ష్మీనారాయణ పూజ చేయడం మూలంగా ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.